ఇది కొంచెం జాతకాలకి సంబంధించిన ప్రశ్న అడిగారు. జాతకరీత్యా గురుబలం తక్కువగా ఉంటే ఏం చెయ్యాలి? పంచాంగంలో ఏం జపం చేసుకోవాలి, ఏం నైవేద్యాలు పెట్టాలి, యాగాలేమిటి, హోమాలేమిటి, ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ మీ ఇష్టం, మీ ఓపిక, మీ శక్తి. కానీ సులభమైన మార్గం ఒకటి ఉంది. ఇది కూడా స్కాంద పురాణము, విష్ణు ధర్మోత్తరము, పద్మ పురాణాల్లో ఇచ్చింది. ఏమిటది? అభీష్ట వరదం దేవం సర్వజ్ఞం సురపూజితం సర్వకార్యార్థ సిద్ధితం ప్రణమామి గురుం సదా. మళ్ళీ ఒక్కసారి. అభీష్ట వరదం దేవం సర్వజ్ఞం సురపూజితం సర్వకార్యార్థ సిద్ధ్యర్థం ప్రణమామి గురుం సదా. ఈ మంత్రాన్ని చెప్తూ ఇష్టదైవం ముందు 3 సార్లు పసుపు, 3 సార్లు కుంకుమ ఉంచండి. మీరు మీ జేబులో కర్చీఫ్ ఉంటుంది కదా, అది పసుపు రంగుది కానీ ఎర్ర రంగుది కానీ పెట్టుకోండి. గురుడు బృహస్పతి గొప్పతనం ఏమిటో చెప్పాలి. వాచస్పతిం విశ్వకర్మాణం ఊతయే అద్య హువేమ అంటుంది యజుర్వేదం. బృహస్పతి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? రాక్షసులు ఇంద్రుణ్ణి చావగొట్టారు, దేవతల్ని చావగొట్టారు, ఎవళ్ళెవళ్ళో చేశారు తప్ప బృహస్పతి జోలికి ఎవడు రాలేదు అంతవరకు కూడా. శుక్రాచార్యుల వారు కూడా బృహస్పతిని గౌరవించారు. అంతేకాదు, ఇంద్రాణిని చెరపట్టాలనుకున్నాడు నహుషుడు. అలాంటి ఇంద్రానికి రక్షణ కలిగించిన వాడు బృహస్పతి. మనకి మహాభారతంలో ఆ గాథ వస్తుంది, గమనించాలి. అలాంటి బృహస్పతి అంటే మనం మాట్లాడుతున్నామే మాటలు, ఆ వాక్కు బృహత్వై వాక్ తస్యాహపతి. అందుకని గురుడు అంటే మనలో ఉండే చీకటి తొలగించే మహానుభావుడు. అంచేత ఈ మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు 90 రోజుల పాటు చదవండి, మీకు క్షేమం కలుగుతుంది. లేదు పంచాంగంలో చూసి ఆ పద్ధతుల్లో రెమెడీస్ ఏమన్నా ఉన్నాయంటే అవి చేసుకోండి, మీ ఓపిక. అభీష్ట వరదం దేవం సర్వజ్ఞం సురపూజితం సర్వ కామ్యార్థ సిద్ధ్యర్థం ప్రణమామి గురుం సదా. వేదంలో చెప్పిన మాట. వాచస్పతిం విశ్వకర్మాణం, ఈ సకల ప్రపంచంలో ఉండే రకరకాల లక్షణములన్నిటికీ రూపశిల్పి బృహస్పతి. విశ్వకర్మాణం ఊతయే అద్య హువేమ, మేము ప్రార్థన చేస్తున్నావయ్యా అంటూ శ్రద్ధగా. అంతేకాదు, మీరు ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తి పనిముట్టుకి ప్రతి గురువారం నాడు పూజ చెయ్యండి. పనిముట్లు ఏముంటేవి, ఏ ఒక పనిముట్టైనా కానీ, మీరు ఉపాధ్యాయులు అనుకోండి, ఓ పుస్తకం కానీ ఒక పెన్ను కానీ పెన్సిల్ కానీ పెట్టి నమస్కరించవచ్చు కూడా. ఇది ఫలితం లభిస్తుంది. దీనివల్ల గురుబలం పెరుగుతుంది. అంతేకాదు, మాట్లాడేటప్పుడు మీ మాటల లోపల నెమ్మదితనం ఉండేలా చూసుకోండి. ఇది అలవాటు చేసుకోండి, తద్వారా గురుబలం లభిస్తుంది. సరే, నవగ్రహాలకి పూజలు ఇవన్నీ పెద్దలు చెప్తారు, అవి అలాగే మీరు చేసుకోవచ్చు. స్వస్తి.